హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైనిక. ఫ్రెండ్స్, మన ఈ యొక్క జీకేజీఎస్ ఫర్ ఆల్ ఎగ్జామ్స్ లో భాగంగా అంటే నియర్ బై లో వచ్చే ఎస్ఎస్సిజిడి కావచ్చు, జరుగుతున్న ఎంటీఎస్ ఎగ్జామ్స్ కావచ్చు, గ్రూప్ డి కావచ్చు, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు సంబంధించిన జీకే కాన్సెప్ట్ లో మన పాలిటీలో పార్ట్ 3 గురించి మనం డిస్కస్ చేసుకుందాం. అందరూ తెలిసిన విషయమే. ఇది ప్రతి వీడియోలో మీకు 50 క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేసుకుంటూ పోతూ ఉన్నామండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఎవరైనా. అండ్ వీడియో నచ్చినట్లయితే ఎఫర్ట్స్ ఏదైతే బాగుంది, ఓకే సార్ మంచిగా ఉంది, కంటిన్యూ చేయండి అని అనిపించి అయితే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. మీ ఫ్రెండ్స్ కు తెలియజేయడం కూడా మర్చిపోవద్దండి, ఓకేనా. ఇవన్నీ మోస్ట్లీ మనకు రిపీట్ అవుతూ వస్తూ ఉన్న క్వశ్చన్స్ కాన్సెప్ట్ వైజ్ నేను చెప్పుకుంటూ డిస్కస్ చేసుకుంటూ పోతున్నాం. ఓకే రైట్ అండి. సరే, మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. విచ్ ఫండమెంటల్, ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్ కి వచ్చాం. ప్రీవియస్ గా మనం వేరే వాటి గురించి డిస్కస్ చేస్తాం, బట్ ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్ కాన్సెప్ట్ కిందకి వచ్చాం అనమాట. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. అత్యవసర పరిస్థితుల్లో కూడా ఏ ప్రాథమిక హక్కులను నిలిపివేసేదానికి లేదు, ప్రస్తావన లేదు. అంటే అత్యవసర పరిస్థితుల్లో కూడా ఏ ప్రాథమిక హక్కులను నిలిపివేయలేము. విచ్ ఫండమెంటల్ రైట్స్ కెనాట్ బి సస్పెండెడ్ ఈవెన్ డ్యూరింగ్ ఎన్ ఎమర్జెన్సీ, రైట్. మనకు 1975 ఆ టైంలో ఎమర్జెన్సీ అనేది జరిగింది కదా, రైట్. సో దాని తర్వాత వచ్చేసి మనకు 1978 లో ఏమైతుందంటే 44వ అమెండ్మెంట్ యాక్ట్ అనేది ఒక యాక్ట్ రావడం జరుగుతుంది. దీని ద్వారా ఏంటంటే మనకు ఒక డిక్లరేషన్ ఇవ్వడం జరుగుతుంది. పై ఒక 2 ఆర్టికల్స్ ఉన్నాయి ఫండమెంటల్ రైట్స్ లో. ఆ 2 ఆర్టికల్స్ ను ఎమర్జెన్సీ వచ్చిన తర్వాత కూడా ఏ కైండ్ ఆఫ్ ఎమర్జెన్సీ గానీ సస్పెండ్ చేసేదానికి లేదు. మిగిలిన వాటిని నువ్వు ఇష్టం వచ్చినట్టు సస్పెండ్ చేసుకోవచ్చు, అంటే బేస్డ్ ఆన్ ది రిక్వైర్మెంట్. కానీ ఆ రెండింటిని సస్పెండ్ చేసుకునేదానికి లేదు అన్నాడు. ఆ 2 ఆర్టికల్స్ వచ్చేసి ఒకటి 21, 20 ఈ 2 మనకు సస్పెండ్ చేసేదానికి లేదనమాట. సో ఇక్కడ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వచ్చేసి 19 ఖచ్చితంగా సస్పెండ్ అవుతుంది. ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ వచ్చేసి 25 to 28 ఖచ్చితంగా సస్పెండ్ అవుతాయి. రైట్ టు ఈక్వాలిటీ అనేది 14 to 18 అనేది ఖచ్చితంగా సస్పెండ్ అవుతాయి. ఇవి కానే కాదు, బట్ సస్పెండ్ కానిది వచ్చేసి రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అనేది సస్పెండ్ గా ఆర్టికల్ 21 and 20. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలండి, ఓకేనా. రైట్, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మరి ఆర్టికల్ 20 గురించి మీరు అసలు ఆర్టికల్ 20 ఏం చెప్తుంది కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి దయచేసి. ఒక్కసారి కమెంట్ చేయాలి. రైట్, ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ మెన్షన్డ్ ఇన్ అన్నాడు. వెరీ సింపుల్ గా, చాలా సింపుల్ గా ఫండమెంటల్ డ్యూటీస్ చూడండి. మనకు ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఫండమెంటల్ డ్యూటీస్ వచ్చేసి 4A లో మనకు పొందుపరిచారు. మనకు పార్ట్స్ ఉన్నాయి కదా, భారత రాజ్యాంగంలో పార్ట్స్ ఉన్నాయి. ఈ పార్ట్ 4A లో పొందుపరిచారు డ్యూటీస్. మరి ఈ యొక్క పార్ట్ 4 ఏం తెలియజేస్తుంది సార్ అంటే డిపిఎస్పి, డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీస్ 36 నుంచి 51 వరకు తెలియజేస్తుంది. మరి దాని తర్వాత ఫండమెంటల్ డ్యూటీస్ అనేది మన భారత రాజ్యాంగంలో రష్యా నుంచి ఫస్ట్ టైం తీసుకోబడుతుంది. అంటే రష్యా ఈజ్ ద ఫస్ట్ కంట్రీ టు ఇంప్లిమెంట్ ద ఫండమెంటల్ డ్యూటీస్ ఇన్ ద వరల్డ్, రైట్. సో ఫ్రమ్ రష్యా we bought it those fundamental duties according to the 42nd Amendment Act, 42nd Amendment Act, right. So in 1976, right, 1976 recommended by Swaran Singh Committee. ఏ కమిటీ సార్? స్వరణ్ సింగ్ కమిటీ. సో ఈ విషయాలు చక్కగా గుర్తు పెట్టుకోవాలి, స్వరణ్ సింగ్ కమిటీ. సో ఫండమెంటల్ డ్యూటీస్ గురించి ఖచ్చితంగా మీకు క్వశ్చన్స్ వస్తాయండి, నో డౌట్, గ్యారంటీగా. ప్రతి పేపర్ లో రాకపోయినా కూడా ఎవ్రీ ఆల్టర్నేటివ్ పేపర్ లో ఫండమెంటల్ డ్యూటీస్ గురించి ఒక క్వశ్చన్ పడుతుంది, రైట్. ఇనిషియల్ గా 10 ఫండమెంటల్ డ్యూటీస్ ఉండే, దాని తర్వాత వచ్చేసి ఒకటి యాడ్ అయింది అనమాట. ఈ యాడ్ అయిన ఫండమెంటల్ డ్యూటీస్ వచ్చేసి మన K అనే ఫార్మేట్ లో, అంటే 51AK అని చెప్పుకుంటాము. ఆ 51AK లో మనం ఏం చెప్తామంటే 6 నుంచి 14 సంవత్సరాల పిల్లోళ్ళకి విద్యను అందించే ఒక బాధ్యత గార్డియన్స్ లేదా పేరెంట్స్ కూడా అందించేలా చూసే బాధ్యత పేరెంట్స్ కు ఉంటుంది లేదా గార్డియన్స్ కు ఉంటుంది అనే ఒక అమెండ్మెంట్, ఒక డ్యూటీ ఎక్స్ట్రాగా యాడ్ చేశారనమాట. ఈ అమెండ్మెంట్ వచ్చేసి 86th అమెండ్మెంట్ 2002 లో దీన్ని యాడ్ చేయడం జరుగుతుంది. ఈ పాయింట్ కూడా నోట్ చేసుకోండి, ఓకేనా. రైట్, సో దీస్ ఆర్ ఆల్ అబౌట్ ది ఫండమెంటల్ డ్యూటీస్ అన్నమాట. 10, 11 ఉన్నాయి రైట్ నౌ. అయితే భారత రాజ్యాంగంలోని ఈ కింది అధికరణాల్లో ఏది ప్రాథమిక విధులను కలిగి ఉంది చూడండి. ఇందాక వెరీ సింపుల్ గా మనం చెప్పుకున్నాం,
ఫండమెంటల్ డ్యూటీస్ దేని గురించి తెలియజేస్తుంది? 51A, అవునా కదా? 51A మనకు ఫండమెంటల్ డ్యూటీస్ గురించి తెలియజేస్తుంది. ఇలానే సింపుల్ గా క్వశ్చన్స్ వస్తా ఉంటాయండి. బట్ ఇంకా కొద్దిగా డెప్త్ గా వెళ్తే విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఆర్ ఫండమెంటల్ డ్యూటీస్ అన్నాడు. ఫండమెంటల్ డ్యూటీస్ మనం 11 అని చెప్పుకున్నాం కదా. ఆ 11 వాటిల్లో ఏవి ఫండమెంటల్ డ్యూటీస్ కాదు, ఏవి ఫండమెంటల్ డ్యూటీస్ అని అడుగుతా ఉంటాడని దానికి మనం కూడా కొంచెం నేర్చుకోవాలి. ప్రజా ఆస్తులను పరిరక్షించడం ఇస్ 100% ఫండమెంటల్ డ్యూటీ. అంటే ఒక సిటిజన్ యొక్క ప్రాథమిక విధి కదా. ఎట్టబడితే పోయి బస్సులను ప్రజా ఆస్తి అంటే ఏంటండి? గవర్నమెంట్ ప్రాపర్టీ అన్నమాట. గవర్నమెంట్ అంటే ప్రజలే, రైట్? సో మన ఆస్తులను మనమే ధ్వంసం చేసుకోవాలన్నా అలా కాదు కదా. దట్ ఈస్ ఏ ఫండమెంటల్ డ్యూటీ టు ప్రొటెక్ట్ ది పబ్లిక్ ప్రాపర్టీ. ప్రొటెక్టింగ్ ది సోవెరైనిటీ, ఇంటిగ్రిటీ అండ్ యూనిటీ ఆఫ్ ఇండియా, సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను, రైట్, మరియు ఐక్యతను పరిరక్షించడం మన యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ అండ్ డ్యూటీ ఆల్సో. డెవలపింగ్ సైంటిఫిక్ టెంపర్ అండ్ హ్యూమనిజం, శాస్త్రీయ దృక్పథం మరియు మానవత్వాన్ని ఖచ్చితంగా అభివృద్ధి చేయడం మన ఫండమెంటల్ డ్యూటీని, రైట్? సో ఆల్ ఆఫ్ ది అబౌవ్ ఇవన్నీ మన ఫండమెంటల్ డ్యూటీస్ ఏనండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం రైట్. భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధులను చేర్చాలని ఈ కింది కమిటీ సూచించింది. మనం ఫస్ట్ డిస్కస్ చేసుకున్నామండి. ఏ కమిటీ సూచించింది సార్? నరసింహన్ కమిటీనా? రైట్, స్వరణ్ సింగ్ కమిటీని సూచిస్తుంది అనమాట. 1976 లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఈ యొక్క ఫండమెంటల్ డ్యూటీస్ యాడ్ చేయబడతాయి. ఓకేనా? ఫాస్ట్ గా వెళ్ళిపోదాం. రైట్, నెక్స్ట్ చూద్దాం. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కంటైన్ ది రైట్ టు రిలీజియస్ ఫ్రీడమ్? మత స్వేచ్ఛకు సంబంధించిన ఆర్టికల్స్ కింది వాటిలో ఏమున్నాయి సార్ అంటే చూద్దామండి. మనకు ఫండమెంటల్ రైట్స్ కాన్సెప్ట్ కి వచ్చేసరికి ఆర్టికల్ 12 నుంచి 35 వరకు ఈ యొక్క ఫండమెంటల్ రైట్స్ ఉంటాయండి. రైట్, ఓకేనా? మరి మనకు ఆర్టికల్ 12, 13, 12 వచ్చేసి స్టేట్, రాజ్యము అనే దానికి ఒక నిర్వచనం ఇస్తుంది. 13 వచ్చేసి జుడిషియల్ రివ్యూ అనేది ఒక నిర్వచనం అనేది మనకు ఇవ్వడం జరుగుతుంది. ఇక మనకు 14 నుంచి డిఫరెంట్ కైండ్ లో మనకు ఫండమెంటల్ రైట్స్ రావడం జరుగుతుంది. దేర్ ఆర్ 6 ఫండమెంటల్ రైట్స్ కాన్సెప్ట్స్ అన్నమాట. 14 నుంచి 18 వరకు ఈక్వాలిటీ, సమానత్వపు హక్కులు రావడం జరుగుతుంది. రైట్. 19 అనేది ఫ్రీడమ్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనే రైట్ టు ఫ్రీడమ్ అనేది రావడం జరుగుతుంది. రైట్. 20 నుంచి 22 వరకు మనకు అంటే లిబర్టీ రైట్స్ అన్నమాట. రైట్. 19 నుంచి 22 వరకు 19 నుంచి 22 వరకు దేర్ ఆఫ్టర్ 23 24 ఏం తెలియజేస్తుంది సార్ అంటే రైట్ అగేన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్, రైట్, పీడనాన్ని నిరోధించే హక్కు గురించి తెలియజేస్తుంది. మరి 25 నుంచి 28 వరకు ఏం తెలియజేస్తుంది సార్ అంటే రిలీజియస్ ఫ్రీడమ్ గురించి తెలియజేస్తుంది. ఇందాక మనం చెప్పుకుంటున్నది ఇదేనండి 25 నుంచి 28 వరకు. మరి 29 నుంచి 30 వరకు ఏం చేస్తుంది అంటే మైనారిటీస్ రైట్స్ గురించి తెలియజేస్తుంది. ఇవి ఫండమెంటల్ రైట్స్ గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు అనమాట. ఓకేనా? రైట్. హియర్ 25 to 28 అనేది రిలీజియస్ ఫ్రీడమ్ గురించి తెలియజేస్తుంది అండి. ఓకే, రైట్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. క్వశ్చన్ వచ్చేసి మనకు విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గ్యారంటీస్ ఈక్వాలిటీ బిఫోర్ ది లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా విత్ ఇన్ ది టెరిటరీ ఆఫ్ ఇండియా? మన భారతదేశ భూ సరిహద్దుల్లో మనకు అందరూ సమానమేనా బాబు, అందరికీ సమానమైన రక్షణ కల్పించాలి అని చెప్పే ఆర్టికల్ ఏది? 14 ఆర్టికల్ అండి. రైట్. మరి 15 గురించి మాట్లాడుకుంటే ఏం చేయాలి తెలియజేస్తుంది? రైట్, అంటే ప్రతి ఒక్కరిని సమానంగా చూడాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ పబ్లిక్ ప్లేసెస్ కావచ్చు, రైట్, ఏవైంది ఇలాంటి ప్లేసెస్ లో ఖచ్చితంగా ఇది 14 వచ్చేసి చట్టం ముందు అందరూ సమానులు. 15 వచ్చేసి దేనికి పబ్లిక్ ప్లేసెస్ కావచ్చు, రైట్, ఇవి మనకు ఎక్కడైనా పార్కులు కానీ ఏదైనా సరే పబ్లిక్ ప్లేసెస్ లో అందరూ సమానంగానే ఉండాలి. అంతేగాని ఇప్పుడు బస్ స్టాండ్ లో మనకు అంటే డిస్క్రిమినేషన్ అనేది చూపించకూడదు. రైట్. సో అది 15 గురించి తెలియజేస్తే 17 వచ్చేసి అన్టచబిలిటీ, అంటరానితనం గురించి తెలియజేస్తుందండి. అంటరానితనం నిషేధం. 18 వచ్చేసి టైటిల్స్, రాజా, రావు బహదూర్ రావు ఇలాంటి కథలన్నీ పోయినా ఇండిపెండెన్స్ కంటే ముందే. ఇప్పుడు వచ్చేసి అంత సీన్ లేదు, అట్లాంటి ఇష్టం వచ్చే టైటిల్స్ పెట్టుకునే దానికి లేదండి. ఓకేనా? ఒక మిలిటరీ వాళ్ళు
టైటిల్స్ పెట్టుకునే దానికి మాత్రమే కొన్ని అవకాశం ఉంది, రైట్. ఆర్టికల్ 14 అనేది ఈక్వాలిటీ బిఫోర్ లా అనే కాన్సెప్ట్ సూచిస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కాన్సెప్ట్ బాగుంది అంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బాగుంది అనే కామెంట్ కూడా తెలియచేయండి దయచేసి. ఓకే, రైట్. సో విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అబాలిష్ అన్టచబిలిటీ, అంటరానితనం గురించి తెలియజేసే ఆర్టికల్ ఏది సార్? ఆర్టికల్ 17. ఇందాకే డిస్కస్ చేసుకున్నాం కదా, మళ్ళీ ఎందుకు టైం వేస్ట్? రైట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ విత్ రెస్పెక్ట్ టు రైట్ అగైన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్? రైట్ అగైన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ అంటే రైట్, ఇక్కడ చూడండి దోపిడీకి వ్యతిరేకంగా మనం ఉండే అన్నమాట, దోపిడీకి వ్యతిరేకంగా, రైట్. చూడండి ఇక్కడ ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాఫిక్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ ఫోర్స్డ్ లేబర్, మానవుల అక్రమ రవాణా మరియు బలవంతపు శ్రమను నిషేధించడము, బలవంతంగా పని చేయించుకోవడము, ఇష్టం వచ్చినట్టు ఒక మనుషుల్ని ఒక చోటు నుంచి ఇంకో చోటు తోలి ఎక్కడన్నా పని చేయించుకోవడం, ఇవన్నీ తప్పండి, ఇవన్నీ ప్రొహిబిటెడ్, రైట్. ఇది కరెక్ట్ అన్నమాట, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నేషనల్ ఎమర్జెన్సీ గురించి మాట్లాడుతున్నారు. ఎమర్జెన్సీ డిక్లేర్ చేసే పవర్ అథారిటీ వన్ అండ్ ఓన్లీ ఒక పర్సన్ కు ఉంటుందండి. ఆన్ ది అడ్వైస్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్, ఖచ్చితంగా ప్రెసిడెంట్ కు మాత్రమే ఎమర్జెన్సీ డిక్లేర్ చేసే అధికారం ఉంటుంది. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలా, రైట్. ఎవరు పడితే వాళ్ళు ఎమర్జెన్సీని డిక్లేర్ చేయలేరు. మరి స్టేట్ లో ఎమర్జెన్సీ డిక్లేర్ ఎవరు చేస్తారు సార్ అని అంటే గవర్నర్ అని చాలా మంది పెట్టారు సార్, అయిపోతుంది కథ. ఎమర్జెన్సీ డిక్లేర్ చేసే పవర్ అనేది ఇండియాలో ఒకే ఒక వ్యక్తికి ఉంటుంది, దట్ ఈస్ ప్రెసిడెంట్. నేషనల్ ఎమర్జెన్సీ ఇస్ డిక్లేర్డ్ అండర్ ది విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్స్ అన్నారు. నేషనల్ ఎమర్జెన్సీ, జాతీయ అత్యవసర పరిస్థితి. జాతీయ అత్యవసర, మనకు టోటల్ దేర్ ఆర్ 3 kind of ఎమర్జెన్సీస్ అన్నమాట. 352, 356, 360, 3 రకాల ఎమర్జెన్సీలు ఉంటాయి. ఇది నేషనల్ ఎమర్జెన్సీ కిందకి వస్తుందండి, జాతీయ అత్యవసర పరిస్థితి. ఇది రాష్ట్రపతి పాలన అంటే ప్రెసిడెంట్ రూల్ కిందకి వస్తుంది అనమాట, ప్రెసిడెంట్ రూల్ కిందకి వస్తుంది. ఇది వచ్చేసి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ కిందకి రావడం జరుగుతుంది అనమాట. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ, ఆర్థిక అత్యవసర పరిస్థితి, రైట్. సో ఇక్కడ మనకు చెప్పింది ఆర్టికల్ 352 ద్వారా మనకు ఎమర్జెన్సీ డిక్లేర్ చేస్తారనమాట, నేషనల్ ఎమర్జెన్సీ. ఆర్టికల్ 352, ఓకే, రైట్. నేషనల్ ఎమర్జెన్సీ ప్రొక్లమేషన్ ఈజ్ ఇష్యూడ్ ఇన్ కేస్ ఆఫ్, చూడండి మరి నేషనల్ ఎమర్జెన్సీ ఎప్పుడు సార్ జరుగుతుంది? నేషనల్ ఎమర్జెన్సీని ఎప్పుడు ఇష్యూ చేస్తారు? ఎటువంటి అటు చేస్తారా? ఎవరు మూడు వచ్చిందంటే వాళ్ళు నేషనల్ ఎమర్జెన్సీ అంటే కాదు కదా, అట్లా కాదు. ఆర్మ్డ్ రెబలియన్స్ కానీ, ఎవరైనా సాయుధ తిరుగుబాటు కానీ, పెద్ద మొత్తంలో ఎక్స్టర్నల్ అగ్రెషన్ గానీ, బయట దేశాల నుంచి యుద్ధాలు గానీ, ఎవరన్నా మనకు అంటే మన భూభాగంలోకి చొచ్చుకొని రావడం గానీ, మనకు దాని తర్వాత వచ్చే యుద్ధాల గురించి గానీ, ఇవి జరిగినప్పుడు ఖచ్చితంగా ఆల్ ఆఫ్ ది అబవ్ అన్నమాట. ఈ మూడింట్లో ఏం జరిగినా కూడా when it is necessary to declare the national emergency, president on the advice of the parliament national emergency declare చేస్తారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ, మరి ఇందాకే మనం డిస్కస్ చేసుకున్నాం కదా, జస్ట్ నౌ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ది ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అండర్ ఆర్టికల్ 360. ఓకే, ఇంతవరకు మనకు ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అనేది రాలేదండి. బట్ ఒక నేషనల్ ఎమర్జెన్సీ అనేది ఒక 3 times విధించారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. హౌ మెనీ టైమ్స్ నేషనల్ ఎమర్జెన్సీ హాస్ బీన్ డిక్లేర్డ్ టిల్ నౌ అని కూడా మీకు క్వశ్చన్స్ అడుగుతా ఉంటాడు. ఓకేనా, 3 times అని మీరు రాసుకోండి, రైట్. సో ఇన్ రియల్ సెన్స్ ది గవర్నర్ ఆఫ్ ది స్టేట్ ఈజ్ అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్ ఆన్ ది అడ్వైస్ ఆఫ్, చూడండి అపాయింట్మెంట్ అనగానే కళ్ళు మూసుకొని మనకు ప్రెసిడెంట్ ఎక్కువగా వస్తుంటాడు మన లెవెల్ ఆఫ్ ఎగ్జామ్స్ లో. మరి ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు, కానీ అసలు ఎవరి అడ్వైస్ మీద ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు గవర్నర్స్ ని? ప్రతి దానికి ప్రధానమంత్రి అంటే ప్రధానమంత్రి సలహా ఇచ్చేనే మనకు రాష్ట్రపతి ఏమైనా చేసుకోగలుగుతాడు. మరి ప్రధానమంత్రి ఎట్లా సలహా ఇచ్చారు సార్ అంటే, ఆయన దగ్గర ఒక టీం ఉంటది, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని, వాళ్ళందరి సలహాలు అడిగి తర్వాత ప్రధానమంత్రి రాష్ట్రపతికి సలహా ఇస్తాడు, రైట్. ఆన్ ది అడ్వైస్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ అని మనం సింపుల్ గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, రైట్. సో ది గవర్నర్ ఆఫ్ ది స్టేట్ కెన్ బి రిమూవ్డ్ బై విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్? సో మన రాష్ట్రపతి మనకు గవర్నర్ ఉన్నారంటే, ప్రతి రాష్ట్రానికి గవర్నర్ ఉంటాడు. గవర్నర్ నియమిస్తారు అండ్ తీసేస్తారు. ఇద్దరిని నియమించినా రాష్ట్రపతి నియమించాలి, తీసేయాలన్నా కూడా రాష్ట్రపతి తీసేయాలి. మరి ఈ యొక్క ఆర్టికల్ 156 ప్రకారం ఈ యొక్క గవర్నర్ ను తీసేస్తారంటే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. 155 ప్రకారము గవర్నర్ ను అపాయింట్ చేస్తారు, ఈ అధికారం కూడా రాష్ట్రపతికి ఉంటుంది. ఓకేనా, ఇది అపాయింట్మెంట్, ఇది తీసేయడము, రైట్.
ఇంపీచ్మెంట్ ఇలాంటి కాన్సెప్ట్ గవర్నర్ ఉంటుంది. ఓకే, ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఉంటాయి. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఆర్ ది డిస్క్రిషనరీ పవర్స్ ఆఫ్ ది గవర్నర్? డిస్క్రిషనరీ అంటే గవర్నర్ అంటే తను సొంతంగా తీసుకునే నిర్ణయాలను డిస్క్రిషనరీ అంటాం అనమాట మనం. ఓకేనా? సో గవర్నర్ యొక్క డిస్క్రిషనరీ పవర్స్ ఏముంటాయి? చీఫ్ మినిస్టర్స్ ఎన్నుకోవడం అంటే ఎట్లా పడితే అట నిన్ను నన్ను ఎన్నుకోరు, ప్రజాభిప్రాయం అనమాట. ఇప్పుడు గవర్నమెంట్ ఏది ఫామ్ చేయగలుగుతుందో ప్రజలు ఎవరిని ఎన్నుకుంటారో వాళ్ళను ఎన్నుకుంటారు అనమాట. ఓకేనా? ప్రొవైడ్ అడ్వైస్ టు ద ప్రెసిడెంట్ రిగార్డింగ్ ద స్టేట్ కు సంబంధించిన విషయాలు వ్యవహారాలు రాష్ట్రపతికి అడ్వైస్ చేయడం. రిటర్నింగ్ బ్యాక్ ద బిల్ టు ద స్టేట్ లెజిస్లేచర్ ఫర్ రీకన్సిడరేషన్. ఏదైనా బిల్లు మన స్టేట్ మనకు శాసనసభలో ప్రవేశపెడితే ఖచ్చితంగా గవర్నర్ సంతకం లేని అది బిల్లు యాక్ట్ కాదు. సో ఏదైనా సమస్యలు ఉంటే అరే భయ్ కొంచెం ఇదే సరిగా లేదు, ఒకసారి మళ్ళీ చూసుకొని రారా స్వామి అనేసి మళ్ళీ పంపిస్తాం. అలాంటి పవర్ కూడా అలాంటి పవర్ డిస్క్రిషనరీ పవర్స్ అంటాం గవర్నర్ కు ఉంటాయి. ఆల్ ఆఫ్ ది అబోవ్ ఇస్ ద కరెక్ట్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అమాంగ్ ది విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఆర్ అపాయింటెడ్ బై ది గవర్నర్? గవర్నర్ ఎవరెవరిని అపాయింట్ చేస్తారండి? అడ్వకేట్ జనరల్ ని అపాయింట్ చేస్తారు, చీఫ్ సెక్రటరీని అపాయింట్ చేస్తారు, వైస్ ఛాన్సలర్స్ ఆఫ్ యూనివర్సిటీస్ ని గవర్నర్ అపాయింట్ చేస్తాడు. ఆల్ ఆఫ్ ది అబోవ్ అన్నింటినీ వీళ్ళందరినీ గవర్నర్ అపాయింట్ చేస్తాడండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మరి గవర్నర్ లో రాష్ట్రపతి అపాయింట్ చేస్తాడు. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఆర్టికల్ డీల్స్ విత్ ది గవర్నర్ ఆఫ్ స్టేట్? ఒక రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉండాలి అని తెలియజేసే ఆర్టికల్ ఏది అని అడిగాడు. రైట్, దేర్ షుడ్ బి ఏ గవర్నర్ ఫర్ ది స్టేట్ అనేసి, హూ విల్ హెడ్ ది ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ది స్టేట్ అనేసి. రైట్, స్టేట్ యొక్క కార్యనిర్వాహక వర్గానికి అధ్యక్షత వహించేదానికి ఒక గవర్నర్ అనే అతను ఉండాలి అని 153 ఆర్టికల్ తెలియజేస్తుందండి. గుర్తుపెట్టుకోవాలి. ఇదొక మనకు పార్ట్ 6 అన్నమాట. ఇది పార్ట్ 6 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. స్టేట్ గురించి తెలియజేస్తుంది. రైట్, టు హోమ్ ది స్పీకర్ ఆఫ్ ది లోక్సభ గివ్స్ హిస్ రెసిగ్నేషన్. లోక్సభ స్పీకర్ ఉంటాడు, డిప్యూటీ స్పీకర్ ఉంటారు. ఒక స్పీకర్ తన రాజీనామా ఇవ్వాలి అనుకుంటే ఎవరికి ఇస్తాడండి? ఎవరికి ఇస్తారు రాజీనామా? స్పీకర్. డిప్యూటీ స్పీకర్ కి ఇస్తారండి. వీళ్ళల్లో ఎవరికి ఇవ్వరు. డిప్యూటీ స్పీకర్ అంటే స్పీకర్ కు రాజీనామా సమర్పిస్తాడు స్పీకర్ అన్నమాట. ఓకే, ఒకవేళ డిప్యూటీ స్పీకర్ చేయాలంటే తను స్పీకర్ కి ఇస్తారు. హూ అమంగ్ ది ఫాలోయింగ్ డజంట్ గివ్ హిస్ రెసిగ్నేషన్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? అటార్నీ జనరల్ ఆర్టికల్ 76 ద్వారా అపాయింట్ చేయబడతారు, కానీ రెసిగ్నేషన్ రాష్ట్రపతికే ఇవ్వాలి. గవర్నర్స్ ఆఫ్ ది స్టేట్ రెసిగ్నేషన్ రాష్ట్రపతికే ఇవ్వాలి. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ 148 ఆర్టికల్ రెసిగ్నేషన్ రాష్ట్రపతికే ఇవ్వాలి. కానీ లోక్సభ స్పీకర్ వచ్చేసి డిప్యూటీ స్పీకర్ కి ఇవ్వాలి. రైట్, మరి రెండోసారి క్వశ్చన్ రిపీట్ అయింది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ ది ఫండమెంటల్ డ్యూటీ ఆఫ్ ఇండియన్ సిటిజన్? భారతదేశ సిటిజన్స్ ఫండమెంటల్ డ్యూటీ ఏంటి? ఇందాకే మనం మాట్లాడుకున్నాం, ప్రజా ఆస్తిని కాపాడాలి, ఖచ్చితంగా ఫండమెంటల్ డ్యూటీనే. సహజ వాతావరణాన్ని సంరక్షించడం మరియు మెరుగుపరచడం, ఇది కూడా ఫండమెంటల్ డ్యూటీనే. టు ఒబే ఆల్ ది ఉమెన్స్, అందరు ఉమెన్స్ ను వాళ్ళు చెప్పింది వేదం అన్నట్టుగా మనం తలూపాలి, ఇట్లా కాదు, ఇది కాదు. సో దిస్ ఇస్ నాట్ ది ఫండమెంటల్ డ్యూటీ. టు డెవలప్ సైంటిఫిక్ టెంపర్, ఇందాకే మనం మాట్లాడుకున్నాం, అది కూడా ఒక ఫండమెంటల్ డ్యూటీ. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ ది పిల్లర్ ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్? ఆదేశిక సూత్రాల్లో ఒక పిల్లర్ లాంటిది కాదు అనేది ఏది అన్నాడు. చూడండి, ఆదేశిక సూత్రాలు మెయిన్ గా 3 బేసెస్ మీద ఉంటాయి. ఒకటి లిబరల్ ప్రిన్సిపల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఉదారవాదం. రెండోది వచ్చేసి గాంధీయన్ ప్రిన్సిపల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. రైట్, మూడోది వచ్చేసి సోషియో ఎకనామిక్ కాన్సెప్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్, ఈ 3. రైట్, బట్ కానిది ఏది అంటే ఇది కాదండి, దాని మీద డిపెండ్ అయ్యి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కాదు. Which of the following articles is called the soul of the constitution by the Dr. Ambedkar? చూడండి, డాక్టర్ అంబేద్కర్. ఈ క్వశ్చన్ చాలా సింపుల్ అండి. మరి ఈ క్వశ్చన్ నేను మీకే హోంవర్క్ వదిలిపెడతాను, దయచేసి కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సౌల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగానికి ఆత్మ వంటిది అని ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది? 32నా, 368, 19, 15? అంటే రాజ్యాంగ పరిహారపు హక్కు, అంటే మనకు రాజ్యాంగ సవరణ చట్టం సంబంధించిందా, మనకి రైట్ టు స్పీచా, లేకపోతే రైట్ టు ఈక్వాలిటీకి సంబంధించిందా? ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్ రిమైన్స్ ఇన్ ఫోర్స్ డ్యూరింగ్ ది నేషనల్ ఎమర్జెన్సీ? ఇది మనం డిస్కస్ చేసుకున్నాం ఫస్ట్ క్వశ్చన్ లోనే. నేషనల్ ఎమర్జెన్సీ జరిగినా కూడా ఏది సార్
సస్పెండ్ కాకుండా ఉంటుంది అనేసి. ఆర్టికల్ 21, 20 అని చెప్పుకున్నాం కదా, ఆర్టికల్ 21 సస్పెండ్ కాదండి. మళ్ళీ రిపీట్ గా మీకు క్వశ్చన్స్ ఇలా వస్తూ ఉంటాయి కాబట్టి నేను అలా మీకు ఇస్తూ ఉన్నాను. లైక్ చేయండి, దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ కూడా చేస్తూ ఉండండి. ఇవి వైరల్ అయితేనే మీకు ఇంకా కొంచెం మంచిగా కంటిన్యూగా ఇలాంటి క్లాసెస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నోటిఫికేషన్ మీకు క్లాసెస్ పడతానే ఉంటాయండి. ఓకేనా. ఆర్టికల్ 18 గురించి మనం వీటిని గురించి కూడా డిస్కస్ చేసుకున్నామండి. అబాలిషన్ ఆఫ్ టైటిల్స్ అని మనం చెప్పుకున్నాం, బిరుదుల రద్దు గురించి మాట్లాడుకున్నాం. అబాలిషన్ అంటరానితన నిషేధం వచ్చేసి ఆర్టికల్ 17. అబాలిషన్ ఆఫ్ చైల్డ్ లేబర్ వచ్చేసి 22 కు సంబంధించి. రైట్ టు ఈక్వల్ 23 రైట్. సో రైట్ టు ఈక్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మరి ఇది 14 సంబంధించి, 14 నుంచి 18, 14 అనుకున్నాం. ఓకేనా రైట్. సో ఇది 14 కదా, ఇది 15 రైట్ టు ఈక్వాలిటీ అని కూడా 15 కూడా మనం చెప్పుకోవచ్చు. నేషనల్ కమిషన్ ఫర్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, నేషనల్ కమిషన్ ఫర్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కు సంబంధించి ఎప్పుడు ఈ యొక్క సంస్థ ఏర్పడింది సార్ అన్నాడు. 1993లో నేషనల్ కమిషన్ ఫర్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏర్పాటు అయింది, గుర్తుపెట్టుకోవాలండి దయచేసి. నెక్స్ట్ చూద్దాం. విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ గివ్స్ ది పవర్ టు ద గవర్నమెంట్ టు మేక్ స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ SC, ST, OBC అగేన్స్ట్ ది ఆర్టికల్ 15. అంటే ఒక ఆర్టికల్ 15 అంటే అందరి సమానంగా రైట్ టు ఈక్వాలిటీ, కానీ దానికి ప్రత్యామ్నాయంగా మనకు మనకు వచ్చేసి ఆర్టికల్ 29 ప్రకారము SC, ST, OBC ఇలాంటి మైనారిటీస్ అనే ఒక కాన్సెప్ట్, వాళ్ళకి ఇంకా కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్ చేసేదానికి కూడా అథారిటీ కల్పించింది భారతదేశ రాజ్యాంగం. చూద్దాం. కరెంట్ చైర్మన్ ఆఫ్ నేషనల్ కమిషన్ ఫర్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ చెప్పండి మరి. నజ్మా హెప్తుల్లానా, PL పునియానా, జస్టిస్ స్వతంత్ర్ కుమారా, లేకపోతే శ్రీ హన్స్రాజ్ గంగారాం ఆహిరా రైట్. సో హన్స్రాజ్ గంగారాం ఆహిర్ ప్రస్తుతానికి వచ్చేసి నేషనల్ కమిషన్ ఫర్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ యొక్క చైర్మన్. 1993లో ఇది ఏర్పడింది, గుర్తుపెట్టుకోవాలండి. ఓకేనా. 2002 నుంచి ఈయనే ఉన్నాడు అనమాట అధ్యక్షునిగా. రిజర్వేషన్ యొక్క ప్రయోజనాలను నిర్ణయించడానికి భారతదేశంలో క్రీమీ లేయర్ తెలిసిందే కదా, OBC వీళ్లకు జనరల్ గా ఏర్పాటు చేస్తుంటారు అనమాట. క్రీమీ లేయర్ యొక్క ప్రస్తుత లిమిట్ ఏంటి? 8 లక్షల కంటే తక్కువ ఉన్న వాళ్ళేనండి మనకు రిజర్వేషన్స్ కు సంబంధించి అర్హులు. అందుకే ఆ సర్టిఫికేట్ తీసుకొని రావాల్సి వస్తూ ఉంటది అని చెప్పడం జరిగింది కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. టు బికమ్ ఏ మెంబర్ ఆఫ్ లోక్సభ వాట్ షుడ్ బి ద మినిమం ఏజ్ ఆఫ్ ది క్యాండిడేట్? ఈ క్యాండిడేట్ యొక్క ఏజ్ ఎంత? లోక్సభ మెంబర్ కావాలి అంటే లోక్సభ 25 years లోక్సభ. మరి రాజ్యసభ వచ్చేసి 30 years. ప్రెసిడెంట్ కు అండ్ గవర్నర్ కి వచ్చేసి 35 years అండి. నువ్వు ఓటేయాలి అంటే మాత్రం 18 సంవత్సరాలు ఉండాలి. ఓకేనా. మరి సర్పంచ్ కు 21 సంవత్సరం, ఎమ్మెల్యేకి 25 సంవత్సరాలు. ఓకేనా రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద మినిమం ఏజ్ టు బి ది మెంబర్ ఆఫ్ రాజ్యసభ? ఇందాకే మనం డిస్కస్ చేసుకున్నాం, మళ్ళీ డిస్కస్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫాస్ట్ ట్రాక్ లో వెళ్ళిపోదాం రైట్. సో అండర్ విచ్ కండిషన్ ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కెన్ లాస్ హిస్ ఆర్ హర్ మెంబర్షిప్? ఏ పరిస్థితుల్లో పార్లమెంట్ సభ్యుడు తన సభ్యత్వాన్ని కోల్పోతాడు అనమాట. సభ్యత్వాన్ని కోల్పోతాడు ఎప్పుడు? ఇఫ్ హీ ఆర్ షీ హోల్డ్స్ అన్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అండర్ ది యూనియన్ ఆఫ్ ఏ స్టేట్. ఏదైనా ఉద్యోగం అంటే ప్రాఫిట్ వచ్చే రకంలో ఉన్న ఏదైనా ఉద్యోగము తను చేస్తూ నేను మెంబర్ గా ఎంపీగా ఉంటానంటే ఇంకా కుదరదండి. తనకు అక్కడ రిజైన్ చేయాలి రైట్. సో ఇఫ్ హీ డిక్లేర్డ్ టు బి ద అన్సౌండ్ మైండ్, అన్సౌండ్ మైండ్ అంటే కొంచెం మెంటల్ ఎక్కినట్టుగా పిచ్చిగా ఇలాంటి వాళ్ళు ఎంపీగా సభ్యత్వం అంటే ఉండేదానికి కొనసాగించడానికి కాదు. ఇఫ్ ఈజ్ ఏ బ్యాంక్రప్ట్ దివాలా తీసినా కూడా. సో ఇవన్నీ కరెక్టేనండి, ఆల్ ఆఫ్ ది అబౌవ్ కరెక్ట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆర్టికల్ లేస్ డౌన్ ది క్వాలిఫికేషన్ ఫర్ మెంబర్షిప్ ఆఫ్ ది two houses of ది పార్లమెంట్ అన్నమాట రైట్. సో చూడండి, క్వాలిఫికేషన్ ఫర్ మెంబర్షిప్ ఆఫ్ 2 houses అంటే ఏంటి? లోక్సభ అండ్ రాజ్యసభ. మరి లోక్సభ రాజ్యసభకు సంబంధించి క్వాలిఫికేషన్ అంటే లైక్ ఏజ్ కావచ్చు, అదర్ క్వాలిఫికేషన్ క్రైటీరియా కావచ్చు, సిటిజన్ ఆఫ్ ఇండియా అని ఉండాలి రైట్. సో ఇలాంటి కొన్ని క్రైటీరియాస్ ఉంటాయండి. దానికి సంబంధించి డీల్ చేసే ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 84 అండి, గుర్తుపెట్టుకోవాలి. ఆర్టికల్ 84.
ఈ 72 వచ్చేసి మనకేంటి, మన క్షమాభిక్షాధికారాలు అన్నమాట. 65 వచ్చేసి మన ఉపరాష్ట్రపతికి సంబంధించిన ఆర్టికల్ గా ఉంటుంది కదా. యూనియన్ బడ్జెట్ ఆఫ్ ఇండియా ఈజ్ రెఫర్డ్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్? యూనియన్ బడ్జెట్ ఆఫ్ ఇండియా ఏ ఆర్టికల్ లో రెఫర్ చేస్తున్నారు చెప్పండి? 112, రైట్? 112, 112 అన్నమాట, రైట్? యూనియన్ బడ్జెట్ అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్, మరి ఫస్ట్ యూనియన్ బడ్జెట్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా వాజ్ ప్రెజెంటెడ్ బై 26 నవంబర్ 1946, 1947 అండి. ఈ యొక్క టైంలో యూనియన్ బడ్జెట్ ప్రెజెంట్ చేస్తారు ఎవరు సార్? ద దెన్ ఫస్ట్ కేబినెట్ మినిస్టర్ అండ్ ఫైనాన్స్ మినిస్టర్ వచ్చేసి డాక్టర్ ఆర్కే షణ్ముగం శెట్టి. ఈయన ప్రెజెంట్ చేస్తారు. ప్రజెంట్ యూనియన్ బడ్జెట్ ఎవరు సార్ పెట్టేది? ప్రజెంట్ ఇప్పుడు ఏ ఫైనాన్స్ మినిస్టర్ యూనియన్ బడ్జెట్ నేమ్ చెప్పండి ఒకసారి కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఎవరు సార్ ప్రజెంట్ యూనియన్ బడ్జెట్ ప్రవేశపెట్టింది? రైట్, ఫస్ట్ ఉమెన్ ఫుల్ టైమ్ హూ హోల్డ్స్ ది పోస్ట్ ఆఫ్ ది ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఈజ్, చూడండి, తన 9th టైం అన్నమాట ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టడం అండి. ఫుల్ టైం 9th టైం అండి. ఓకేనా? ధనాదర్జ నిర్మలా సీతారామన్, గ్రేట్ లేడీ, రైట్? సో చాలా విషయాలు తన నుంచి మనం అంటే యువత నేర్చుకోవాలండి. అంత ఆ లెవెల్ కు, ఆ హైట్ కు రీచ్ అవ్వడం అనేది, దట్ ఈస్ అంటే ఎంత ఎఫర్ట్స్ పెడితే గానీ వాళ్ళు అంతా రీచ్ అవుతారు చెప్పండి. ఎంత కష్టం ఉంటుంది, రైట్? మనము సింపుల్ గా చూడండి, మనము డిసైడ్ చేసుకునేది ఏంటి, మనకు ఒక 25 years తర్వాత ఒక జాబ్ రావాలి, ఒక సడన్ సెటిల్డ్ పొజిషన్ లో మనం ఉండాలని మనం కోరుకుంటాం. దానికి కూడా మనం కష్టపడేదానికి నానా రకాల బద్ధకాన్ని ముందు పెడతాం, కానీ కష్టపడేదానికి బుద్ధి పుట్టదు. ఓకేనా? దయచేసి ఆ బద్ధకాన్ని ఇవన్నీ పక్కన పెట్టి రోజు 8-9 గంటలకు లేసేదానికంటే ఏదో హైదరాబాద్ ఇలాంటి మెయిన్ సిటీల్లో ఉండే విద్యార్థులు, హాస్టల్లో ఉండే విద్యార్థులు 90% చెప్తున్నాను కదా, 100 మంది హైదరాబాద్ పోయి మేము బాగుపడతామనే ఒపీనియన్ తో పోయి కోచింగ్ తీసుకున్న వాళ్ళల్లో 90%, 90 members ఎనికి రారు. బట్ అక్కడే ఎక్కడో చోట రూముల్లో అక్కడ ఇక్కడ తిల్లాడుతూనే ఉంటారు, హాస్టల్లో తిల్లాడుతూనే ఉంటారు, కానీ చదవడానికి అయితే ఇంట్రెస్ట్ చూపారు. చదివేదానికి వాతావరణం కుదరదు. కోచింగ్ తీసుకోండి దయచేసి. 50% మూలన హైదరాబాద్ లో, నా ఒపీనియన్ అయితే హైదరాబాద్ లో ఉండేదానికంటే కోచింగ్ తీసుకున్న తర్వాత రిటర్న్ వచ్చి 50% చిన్న ఏరియాలో రూములు తీసుకొని హాస్టల్లో ఉండి ఏదైనా సరే చదువుకోవడం బెటర్ అనిపిస్తుంది అనమాట. అవునా కాదు? ఒకసారి ఎవరైతే హైదరాబాద్ లో విద్యార్థులు ఉన్నారో కామెంట్ అయితే చేయండి. దీని మీద ఒకసారి మీ ఒపీనియన్ ఇవ్వండి, రైట్? నిర్మలా సీతారామన్, రైట్? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ టోటల్ ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ 14th లోక్సభ? 14th లోక్సభ యొక్క టోటల్ ఎలక్టెడ్ స్ట్రెంగ్త్ ఎంత అంటే 543 అండి. టోటల్ స్ట్రెంగ్త్ వచ్చేసి 550, బట్ ఎలక్టెడ్ వచ్చేసి 543. 543 లోక్సభ స్థానాలకి ఎలక్షన్స్ జరుగుతాయి. మరి మిగిలినవి ఏమంటే ఇంకా ఫుల్ఫిల్ కాలే. 2 ఉన్నాయి కదా సార్, ఆంగ్లో ఇండియన్ అంటే వాళ్ళు వాటిని తీసేశారు 103 సవరణ చట్టం ద్వారా అనుకుంటా. ఓకేనా? రైట్. సో హౌ మెనీ మెంబర్స్ ఆర్ ఎలక్టెడ్ ఇన్ ద లోక్సభ ఫ్రమ్ ది యూనియన్ టెరిటరీస్? చూడండి, 543లో 523 మాత్రమే మనకు స్టేట్స్ నుంచి, ఒక 20 మాత్రము యూనియన్ టెరిటరీస్ నుంచి ఎలక్ట్ అవుతారండి ఎంపీలుగా. ఓకేనా? ఢిల్లీ కావచ్చు, పాండిచేరి కావచ్చు, అండమాన్ నికోబార్ ఇలాంటి ఏరియాల నుంచి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. డ్యూరింగ్ ది ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ, ఎమర్జెన్సీ మనకు ఎమర్జెన్సీ లాగుగా ఉన్నప్పుడు, అంటే ఎమర్జెన్సీ ఉన్న సమయంలో, అమలులో ఉన్న సమయంలో లోక్సభ పదవీ కాలాన్ని ఎంతకు మించకుండా పొడిగించవచ్చు? సార్ 5 సంవత్సరాలు అయిపోయింది కానీ ఎమర్జెన్సీ ఉంది, కానీ నువ్వు ఎమర్జెన్సీలో ఎలక్షన్స్ కండక్ట్ చేస్తావా? అయ్యేదానికి కాదు. మరి కానప్పుడు ఏం చేస్తాం సార్? ఆన్ ది అడ్వైస్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఒక 1 year పొడిగించవచ్చు. సార్ మళ్ళీ ఆ 1 year తర్వాత కూడా ఎమర్జెన్సీనే ఉంది, ఇంకా ఏం క్లియర్ కాలే, ఏం చేస్తాం? మళ్ళీ ఒక 6 నెలలకు మించకుండా మళ్ళీ ఎమర్జెన్సీని పొడిగించుకుంటా పోవచ్చు, రైట్? ఫస్ట్ టైం అయితే మనకు 1 year అండి, ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకుందాం. ఓకేనా? దాని తర్వాత 6 నెలలకు మించకుండా పోవాలా. విచ్ ఫీచర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ నాట్ టేకన్ ఫ్రమ్ అమెరికన్ కాన్స్టిట్యూషన్? అమెరికా రాజ్యం సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడుతున్నారండి. ప్రియాంబుల్ వచ్చేసి 100% అమెరికా నుంచి తీసుకున్నాం. జ్యుడిషియల్ రివ్యూ 100% అమెరికా నుంచి తీసుకున్నాం. ఫండమెంటల్ రైట్స్ 100% అమెరికా నుంచి తీసుకున్నాం. మరి సింగిల్ సిటిజన్షిప్ యాడ్ నుంచి తీసుకున్నాం సార్ అంటే యూకే నుంచి. రైట్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రొసీజర్ ఫర్ అమెండ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, రాజ్యాంగాన్ని అమెండ్ చేయాలి కదా.
ఇప్పుడు సుమారుగా 115-120 అమెండ్మెంట్లు అయినాయి. మరి అమెండ్ చేయాలంటే ఏం చేయాలి సార్? దానికంటే ఒక అధికారం ఉండాలి, దానికంటే ఒక ప్రొసీజర్ ఉండాలి. ఆ ప్రొసీజర్ దేని ద్వారా ఎక్కడి నుంచి తీసుకొచ్చుకున్నాం సార్ అంటే సౌత్ ఆఫ్రికా నుంచి తెచ్చుకున్నాం పోయి. మన అంబేద్కర్ అనే టీము ఇప్పుడు 64 లక్షలు ఖర్చు పెట్టి దాదాపు 15-20 దేశాలు తిరిగింది. ఏంటంటున్నారు? ఇదో ఇట్లాంటి తెచ్చుకునేదానికే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫీచర్స్, మంచి ద బెస్ట్ ప్రాక్టీసెస్ ఇన్ ద వరల్డ్ తీసుకువచ్చి మన కాన్స్టిట్యూషన్ లో పెట్టారండి. అందుకే ద గ్రేటెస్ట్, బిగ్గెస్ట్, లార్జెస్ట్ అన్ని రకాల కాన్స్టిట్యూషన్ మన ఉంది. కానీ అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ కరప్షన్ అనే కాన్సెప్ట్ లేకుండా ప్రాపర్ గా రూల్ చేసింది ఇప్పటికి అమెరికా దాటేది. కానీ ఏం చేస్తాం? ద బిగ్గెస్ట్ ఎనిమీ ఆఫ్ అవర్ కంట్రీ డెవలప్మెంట్ ఈస్ ద కరప్షన్ ఓన్లీ. అవునా కదా? చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రాపర్ గా ఎవడి విధి ఎవరి పని వాడు కరప్షన్ లేకుండా చేసుకుంటే ప్రతిదీ డెవలప్ అయ్యేది. ఎడ్యుకేషన్ దగ్గర నుంచి, సైన్స్ అండ్ టెక్నాలజీ దగ్గర నుంచి, డిఫెన్స్ నుంచి, రైట్, వాట్ నాట్, హాస్పిటల్స్ నుంచి, ఏదైనా సరే ప్రొడక్షన్స్ నుంచి డెవలప్ అయ్యేది అనమాట. ఎందుకంటే డబ్బు ఖర్చు పెడతాం దాని మీద, అంతేగాని డబ్బు తీసుకొని పోయి లాకర్లో పెట్టి దాచుకోం కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ది కాన్సెప్ట్ ఆఫ్ ఫెడరల్ సిస్టమ్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈస్ టేకన్ ఫ్రమ్ ఫెడరల్, సమాఖ్య వ్యవస్థ అని తెలుగులో మాట్లాడుతాం. సమాఖ్య వ్యవస్థ అంటే ఏంటి సార్ అంటే ఒక స్ట్రాంగ్ సెంటర్ ఉంటుంది. స్ట్రాంగ్ సెంటర్, దాని కింద రకరకాల మనకు స్టేట్స్ ఉంటాయి అన్నమాట. స్టేట్స్, సో సెంటర్ కు ఒక మంచి అథారిటీ అనేది ఉంటుంది, బట్ స్టేట్స్ కూడా వాటికి రూల్ చేసుకునేదానికి ఒక ఇండిపెండెన్సీ అనేది ఉంటుంది. సో అలాంటి ఒక సిస్టమ్ మనకు కెనడా నుంచి తీసుకుంటామండి. కెనడా, రైట్, కెనడాలో కూడా ఇలాంటి ఫెడరల్ వ్యవస్థ ఉంటుంది. దీన్ని ఫెడరల్ సిస్టమ్ అని కూడా మనం మాట్లాడుకుంటాం. ఫ్రమ్ విచ్ కంట్రీ ది కాన్సెప్ట్ ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీస్, ఇందాకే మాట్లాడుకున్న ఫండమెంటల్ డ్యూటీస్ చాలా డిక్లేర్ చేసాం మనం, అంటే చాలా క్లియర్ గా మనము డిస్కస్ చేసుకున్నాం. భారత రాజ్యాంగంలో అత్యవసర నిబంధనలు ఎక్కడి నుంచి తీసుకోవచ్చు? ఎమర్జెన్సీ అనేది ఒక కాన్సెప్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఎక్కడి నుంచి తీసుకొని రావడం జరుగుతుంది. మరి ఎమర్జెన్సీ డిక్లేర్ చేయాలా అని ఇట్లాంటివన్నీ ఒక స్పెషల్ ఫీచరే. అది ఎక్కడి నుంచి తీసుకొని వస్తుంది సార్ అంటే జర్మనీ నుంచి తీసుకొని రావడం జరుగుతుంది. ఏది? హిట్లర్ కాన్సెప్ట్ అనమాట అది, జర్మనీ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్, విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డిఫైన్స్ స్టేట్? నేను చెప్పాను మనకు ఫండమెంటల్ రైట్స్ అనేది పార్ట్ నెంబర్ 3 లో ఉంటుందిరా బై. పార్ట్ నెంబర్ 3 లో ఉంటుంది. దీంట్లో ఫస్ట్ ఆర్టికలే దీని 12వ ఆర్టికల్. ఈ 12వ ఆర్టికల్ లో స్టేట్ అంటే ఏంది అని ఒక నిర్వచనం ఇస్తుంది. రాజ్యం అంటే ఏంది అని. స్టేట్ అంటే ఏదో మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాదు, ఒక రాష్ట్రం మొత్తం అంతా, అంటే ఒక దేశం మొత్తాన్ని ఒక స్టేట్ అనే కాన్సెప్ట్ కింద తీసుకొని రావడం జరుగుతుంది. అంటే స్టేట్ అనే దానికి ఒక నిర్వచనం ఏంటి అంటే ఫస్ట్ అంటే కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అంటే ప్రభుత్వము, ఎయిడెడ్ ఆర్గనైజేషన్స్, ఇవన్నీ స్టేట్ అనే ఒక కాన్సెప్ట్ కిందకే రావడం జరుగుతుంది. లైక్ LIC ఇలాంటివన్నీ. ఓకేనా? రైట్. సో ఇక్కడ ఏ ఆర్టికల్ అండి స్టేట్ అనేది డీల్ చేసేది? ఆర్టికల్ నెంబర్ 12. ఆర్టికల్ 2, 3 దేని గురించి డీల్ చేస్తుంది సార్? ఆర్టికల్ 2, 3 దేని గురించి డీల్ చేస్తుంది? ఫండమెంటల్ డ్యూటీసా, నేమ్ ఆఫ్ ది కంట్రీసా, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ స్టేట్స్, కొత్త రాష్ట్రాల స్థాపన అనే దానికి ఆర్టికల్ 2, 3 గురించి వివరిస్తుంది. మనకు తెలంగాణ ఏర్పడింది, 3 ఆర్టికల్ మనకు అమెండ్మెంట్ కూడా జరిగింది అనమాట. ఓకేనా? రైట్. సో వెన్ స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీ వాజ్ అపాయింటెడ్, రైట్. సో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిటీ ఏర్పడింది ఎప్పుడు? అపాయింట్ అయింది ఎప్పుడు? రైట్, 1953లో అపాయింట్ అయింది. 1953లో అపాయింట్ అయింది అనమాట. ఈ విషయానికి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిటీ. ఫజల్ అలీ వీళ్ళ గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. 1956 లో మనకు ఇండియాలో ఆంధ్రప్రదేశ్ అనేది ఫస్ట్ లింగ్విస్టిక్ బేసిస్ మీద డివైడ్ అయిన ఫస్ట్ స్టేట్ మన రాష్ట్రమే. November 1st, 1956. Which sector is mainly served by the cooperative societies in India? సహకార సంఘాలు అంటే భారతదేశంలోని సహకార సంఘాలు వచ్చే ప్రధానంగా ఏ రంగం సేవలు అందిస్తుంది? ఏ రంగానికి సేవలు అందిస్తుంది? చూడండి, కార్పొరేట్ హౌసెస్ సహకార సంఘాలతో సంబంధం లేదు. ఫార్మాసిటికల్ అస్సలు పట్టించుకోదు వాటిని. ఎలక్ట్రిసిటీ అంటే సంబంధం లేదు. ఫార్మింగ్ అంటే వాళ్ళకు రుణాలు ఇవ్వడము, వాళ్ళకు సబ్సిడీలు ఇవ్వడము, వాళ్ళకి తక్కువ వడ్డీలతో లేదంటే వడ్డీ లేకుండా వాళ్ళకు ప్రోత్సహించడము. ఫార్మర్ సహకార సంఘాలు చాలా ఉన్నాయి, ఒకటి కాదు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
వర్గీస్ కురియన్ ఈజ్ రిలేటెడ్ టు, మరి ఆన్సర్ చేయండి దీనికి ఆన్సర్ చేయండి అమ్మా. ఆన్సర్ దిస్ క్వశ్చన్. నేను అడిగేది ఈ 4గింటికి ఆన్సర్ చేయండి ఒకసారి. మీరు ఎవరైనా చేయగలిగితే ఈ 4గింటికి ఎవరెవరు దేనికి సంబంధించి రిలేషన్ ఉందో ఆ సైంటిస్టుల పేర్లు ఒక్కసారి కామెంట్ చేయండి, తెలియజేయండి. ఇది కూడా రెండవ హోంవర్క్ అన్నమాట మీకు, రైట్? సో హూ అపాయింట్స్ ది చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ అండ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఆఫ్ ఇండియా, రైట్? సో మరి చూడండి, ఎవరు సార్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అపాయింట్ చేస్తారు సార్ అంటే నన్ అదర్ దాన్ అగైన్ ప్రెసిడెంటే, రాష్ట్రపతి, రైట్? సో ఈ యొక్క సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వచ్చేసి ఎస్టాబ్లిష్ అయింది 1964 లో. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ 1963 లో సిబిఐ, 1964 లో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, రైట్? హూ ఇస్ ద కరెంట్ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చైర్మన్? సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ఎవరంటే కరెంట్ సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ఎవరు సార్ అంటే ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ. ఎవరు? ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ. నెక్స్ట్ చూద్దాం. A money bill passed by the Lok Sabha is deemed to have been passed by the Rajya Sabha also when no action is taken by the upper house of the parliament. అంటే ఏం లేదు, ఒకవేళ లోక్సభలో మనీ బిల్ ఎప్పుడైనా సరే లోక్సభలోనే ప్రవేశపెట్టాలంటే మనకు స్పీకర్ డిక్లేర్ చేస్తారు వెదర్ ఇట్ ఈస్ ఏ మనీ బిల్ ఆర్ నాట్ అనేసి. ఇది మనీ బిల్లా కాదని స్పీకర్ డిక్లేర్ చేస్తారు. మనీ బిల్ అయితే ఫస్ట్ దాన్ని లోక్సభలోనే ఇంట్రొడ్యూస్ చేయాలి. ఒక లోక్సభ ఇంట్రొడ్యూస్ చేస్తుంది, రాజ్యసభకు పోదా అంటే ఖచ్చితంగా పోతుంది. మరి పోయిన తర్వాత 14 రోజుల లోపల ఏ యాక్షన్ తీసుకోకపోతే రాజ్యసభ మనీ బిల్ మీద ఆ నిర్ణయం ఓకే చెప్పినట్టే అని భావిస్తాము అని రాజ్యాంగంలోనే రాసిపెట్టి ఉందండి. ఇది 14 రోజులు అన్నమాట. ఆ లోపల ఖచ్చితంగా రాజ్యసభ ఏదో ఒక నిర్ణయం తీసుకొని రిటర్న్ పంపించాలి లోక్సభకు, పాస్ చేసో ఏదో ఒకటి. హూ డిసైడ్స్ వెదర్ ఏ బిల్ ఈస్ ఏ మనీ బిల్ ఆర్ నాట్? ఎవరు సార్? అక్కడ స్పీకర్ ఆఫ్ ది లోక్సభ డిసైడ్ చేస్తారు. ఇప్పుడు రాజ్యసభ మనీ బిల్ ఎనికి పంపించినా, సవరణలతో ఏదైనా ఉంటే ఎనికి పంపించినా, ఒకవేళ లోక్సభ ఏ సవరణ రాజ్యసభ చెప్పిన ఏ సవరణ చేయకుండా మళ్ళీ రిటర్న్ పంపించి మళ్ళీ పాస్ చేయండి ప్రెసిడెంట్ కన్నా కూడా ఈ సవరణ చేయాల్సిన అవసరం లేదు. రాజ్యసభకు పెద్ద అధికారం ఉండదు మనీ బిల్ మీద. ఈ అవకాశం ఇది గుర్తు పెట్టుకోవాలి. ఏమంటే సంతకాలు కావాలా రాజ్యసభటి చేపించుకొని పంపించాం అంతే. Which of the following bill cannot be introduced first in the రాజ్యసభ? ఇందే కదా, మనీ బిల్లు మాత్రమే ఇంట్రొడ్యూస్ చేయలేం, మిగిలిన అన్ని బిల్లు రాజ్యసభలో ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. Which article of the Indian Constitution have the provision of Central Administrative Tribunals? CAT అంటారు, Central Administrative Tribunal. ఆర్టికల్ 14 రైట్ ఏమంటారు 14A అన్నమాట. ఆర్టికల్ 14A సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ 323A అనే ఒక చిన్న కాన్సెప్ట్ అక్కడ ఆర్టికల్ లో యాడ్ చేశారు. ట్రిబ్యునల్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది అనమాట, రైట్? సో ట్రిబ్యునల్స్ అంటే ఏం లేదు, లైక్ ఇప్పుడు రైల్వే ఉంది, ఆర్మీ ఫోర్సెస్ ఉన్నాయి, వాళ్ళకి సంబంధించి రిక్రూట్మెంట్ సర్వీస్ మ్యాటర్స్ కి సంబంధించి కేసెస్ డీల్ చేసే వాటిని ట్రిబ్యునల్స్ అంటారు. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్ విత్ ది అపాయింట్మెంట్ ఆఫ్ అటార్నీ జనరల్? మరి చూడండి వచ్చింది అటార్నీ జనరల్. ప్రస్తుతం అటార్నీ జనరల్ ఎవరు సార్ చెప్పండి, కామెంట్ చేయండి. ఆర్టికల్ 76 అటార్నీ జనరల్ అపాయింట్మెంట్ గురించి డీల్ చేస్తుందండి. ఇది చాలా సార్లు మనం డిస్కస్ చేసుకున్నాం, చాలా సార్లు మనకు క్వశ్చన్స్ కూడా వచ్చాయి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ట్రూ అబౌట్ ది అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా? మరి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా దానికి సంబంధించి ఏది ట్రూ? హీ హ్యాస్ ద రైట్ ఆఫ్ ఆడియన్స్ ఇన్ ఆల్ ది కోర్ట్స్ ఇన్ ఇండియా, రైట్? అంటే ఇండియాలో ఏ కోర్టుకైనా కూడా యాజ్ ఏ ఆడియన్స్ గా ఉండి అక్కడికి వెళ్లి చూసేదానికి అధికారం ఉంది. హిస్ టర్మ్ ఆఫ్ ది ఆఫీస్ అండ్ రెమ్యునేషన్ ఈస్ డిసైడెడ్ బై ది ప్రెసిడెంట్, ఇది కూడా కరెక్టే. ఈ అడ్వైజెస్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అటార్నీ జనరల్ ఖచ్చితంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడ్వైజ్ చేస్తాడు. ఆల్ ఆఫ్ ది అబోవ్ ఇస్ ద కరెక్ట్ అన్నమాట, అన్ని కరెక్టే. ఓకే, లాస్ట్ బట్ వన్ క్వశ్చన్ చూద్దాం. హూ ఇస్ ద హైయెస్ట్ లీగల్ ఆఫీసర్ ఆఫ్ ది యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? ఆబ్వియస్లీ రాష్ట్రపతికి గవర్నమెంట్ కు అందరికి సలహాలు ఇచ్చేతనే మనకు అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, రైట్? సిఏజీ వచ్చేసి మనకు పబ్లిక్ పర్స్ ఆఫ్ ఇండియా అంటే ఆడిటర్ అన్నమాట, రైట్? అకౌంట్స్ చూస్తారు. సొలిసిటర్ జనరల్ వచ్చేసి అటార్నీ జనరల్ కి డిప్యూటీగా పనిచేయడం జరుగుతుంది అన్నమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా, రైట్? టు బి ఎలిజిబుల్ ఫర్ అపాయింట్మెంట్ యాజ్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాగా ఎలిజిబిలిటీ కావాలి అంటే ఏ పర్సన్ మస్ట్ పోసెస్ ది క్వాలిఫికేషన్ ప్రిస్క్రైబ్డ్ ఫర్, అంటే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాగా నియామకానికి అర్హత పొందడానికి ఒక వ్యక్తికి నిర్దేశించిన అర్హతలు, ఈ కింది అర్హతలు ఏముండాలా?
జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అర్హత ఉండాలి, జడ్జ్ ఆఫ్ ది హైకోర్టు అర్హత ఉండాలి, లేక ఏ రినోన్ లాయర్ గా ఉండాలనా, లేకపోతే సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఉండాలనా, తన క్వాలిఫికేషన్స్ గురించి అడుగుతున్నాడండి. ఇప్పుడు ఏమైతుందంటే జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, ఒక సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా జడ్జ్ కు ఏదైతే అర్హత ఉంటుందో ఆ అర్హత అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా సెలక్షన్ కూడా ఉండాలి అని చెప్తుంది అనమాట. ఓకేనా, రైట్. సో ఇది మనకు ఒక 60 క్వశ్చన్స్ అనేది ఇక్కడ మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది ఫాస్ట్ ట్రాక్ మోడ్ లో. నచ్చింది అంటే మాత్రం ఖచ్చితంగా ఎవరైతే ఎండ్ వరకు చూస్తున్నారో కింద కామెంట్ చేయండి మీ పేరు, రైట్, మంచిగుందా లేదా అనేది కూడా, యూస్ఫుల్ ఆ కంటెంట్ లేదా అనేది కూడా కమెంట్ చేయండి. ఓకేనా. ఉగాది రోజు ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ కు సంబంధించి అప్డేటెడ్ కంటెంట్ అంటే అప్డేటెడ్, ఇంకా పాతది తీసి పెట్టే కాన్సెప్ట్ లేదనమాట, రైట్. సో అప్డేటెడ్ గా కంటెంట్ మీకు అందివ్వబోతున్నామండి. బెస్ట్ లాంచింగ్ ఆఫర్ జస్ట్ 1499 రూపీస్ కి 1 year వ్యాలిడిటీ ఇచ్చి కంటిన్యూస్ గా మీకు లైక్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, మోడల్ క్వశ్చన్స్, టెస్ట్ సిరీస్, వీడియో క్లాసెస్ తో పాటు మెయిన్ కంటెంట్ ఎలాగో ఉంటుంది 800 hours 900 hours. అడిషనల్ గా ఈ యొక్క క్వశ్చనర్, ఎంసీక్యూస్ ఎక్స్ప్లెనేషన్, రైట్, టాపిక్ వైజ్ అండ్ టెస్ట్ సిరీస్ కాన్సెప్ట్ కూడా మీకు ఇందులో ఫ్రీగానే ఇవ్వబోతున్నామండి. ఇప్పుడు మనకు ఉగాది రోజు ఈ యొక్క ఆఫర్ అనేది ఈ ఒక్క రోజు మీకు ప్రొవైడ్ చేయబోతున్నాం, లాంచింగ్ డే రోజు ఆఫర్ అన్నమాట. ఓకేనా. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. ఆ రోజు ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవ్వాలని ప్రాక్టీస్ చేస్తున్నారో రైట్, తప్పకుండా ఆ రోజునైతే మిస్ అవ్వద్దండి. ఓకేనా. జై హింద్.